అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ December 5th ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం మనం చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. 0.5% నుంచి 1.5% దాకా నష్టాలు మనకి ఏషియన్ మార్కెట్స్లో చూస్తున్నాం. యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూడండి కొద్దిగా బలహీనత మనకు కనిపించింది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $78 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అన్నిటికంటే గరిష్టంగా గోల్డ్ 2100 డాలర్ల మార్కెట్ని క్రాస్ చేసి కొద్దిగా సబ్సైడ్ అయినప్పటికీ కూడా బట్ స్టిల్ $2000 పైన గోల్డ్ ట్రేడ్ అవుతుంది. రీటైల్ మార్కెట్లో గోల్డ్ దాదాపు 64,000 పాయింట్ల మార్క్ని 64,000 రూపీస్ మార్క్ని క్రాస్ చేసి పైకి దూసుకుపోతుంది. సిల్వర్ కూడా గ్లోబల్ క్యూస్ ఆధారంగా పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కంటే కొద్దిగా సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ బెటర్ ఆపర్చునిటీగా కనిపిస్తుంది. అండ్ రాబోతున్న వెడ్డింగ్ సీజన్ కూడా మరింతగా డిమాండ్ పెరగడానికి కారణమవుతుంది. అండ్ రూపీ కూడా బలహీనంగా ఉండడం దేశీయంగా గోల్డ్ ధరలు మరింతగా పెరగడానికి కారణమవుతుంది. బట్ మన ప్రోగ్రామ్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. మనం పదే అనేక సందర్భాల్లో $1,600 నుంచి గోల్డ్లో పర్చేస్ చేయండి, అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో పెట్టండి అని చెప్పి మనం పదే కోరుతూనే ఉన్నాము. సో దీన్ని ఎంతమంది ఆచరించారో మనకు తెలియదు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఎంతో కొంత పోర్షన్ ఫిజికల్ గోల్డ్ కాకుండా పేపర్ గోల్డ్, ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక బెటర్ ఆపర్చునిటీ అయితే అవుతుంది మనకి. క్రిప్టోస్లో బిట్కాయిన్ $41,000 మార్క్ని క్రాస్ చేసింది. దాదాపు $42,000 దగ్గర యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇవి. అండ్ మనకి మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి క్యూస్ పెద్దగా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్నంతా కూడా ఒక అడ్రినల్ తీసుకున్నట్టు ఒక మంచి కిక్ ఫ్యాక్టర్, ఒక మంచి బూస్ట్ ఫ్యాక్టర్ ఓవరాల్గా మార్కెట్స్కి అయితే వచ్చింది. బికాజ్ బీజేపీ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు విజయఢంకా మోగించిన తరుణంలో. సో అవి మేబీ కొద్దిగా ఇవాళ సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పలేం, కానీ బట్ స్టిల్ నిన్న వచ్చిన ఉత్సాహానికి వాళ్ళ కొద్దిగా బ్రేక్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. మామా అర్త్లో స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో మామా అర్త్లో వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండ్ ఫైర్ సైడ్ వెంచర్స్ కొద్దిగా పార్షియల్ స్టేక్ సేల్ చేసింది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా పిఎన్పి పోర్ట్లో మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెందిన చైర్మన్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్ అనిల్జిత్ సింగ్ రాజీనామా చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయల మధ్య క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ లాంచ్ చేయబోతోంది. హెచ్సిఎల్ టెక్ చెందిన సబ్సిడరీ కంపెనీ హెచ్సిఎల్ యూకే to sell 49% stake in joint venture to State Street for $170 million. అదొకటి. డిసిబి బ్యాంక్ ఫండ్ ఇన్ఫ్యూజన్ కోసం చూస్తున్నారు. ప్రమోటర్ దాదాపు $10 million వరకు ఈక్విటీ రూపంలో కొనుగోలు చేసి ఫండ్ ఇన్ఫ్యూజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. M&M ఫైనాన్షియల్ November 23లో ఓవరాల్ డిస్బర్స్మెంట్ దాదాపు 5,300 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇదే మాసంతో పోలిస్తే దాదాపు 16% మేర వృద్ధి నమోదు చేసింది డిస్బర్స్మెంట్లో మాత్రమే. సో ఇది స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో పోల్ వాల్ట్ దలాల్ స్ట్రీట్ బుల్స్ చీర్ బీజేపీ ఫీట్ ఇన్ స్టేట్స్. 3 రాష్ట్రాల్లో విజయ డంకా మోగించి మంచి అధికారాన్ని కైవసం చేసుకున్న తరుణంలో దీన్ని మార్కెట్స్ చాలా పాజిటివ్గా తీసుకున్నాయి. సెమీఫైనల్గా చెప్పుకుంటున్న ఈ ఎలక్షన్స్ కారణంగా నెక్స్ట్ టర్మ్లో బీజేపీ మరింత పటిష్టంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న తరుణాన్ని దృష్టిలో పెట్టుకొని సో మార్కెట్స్ దీన్ని పాజిటివ్గా తీసుకున్నాయి. అండ్ సాధారణంగా కూడా ఎలక్షన్స్ ముందు సాధారణంగానే ర్యాలీ వస్తుంది, ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఒకటి. సో అలాంటి ర్యాలీ కూడా మనం చూస్తున్నాము. మొన్న వచ్చిన ఫలితాలు కొద్దిగా ఫైర్కి ఫ్యూయల్ని యాడ్ చేశాయి. అండ్ ఫస్ట్ పేర్లు ఇవి మేజర్ అంశాలు. ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ సోర్స్ 73,000 crores. సో బీజేపీ 2024లో అధికారాన్ని చేపట్టే అవకాశాలు చాలా పటిష్టంగా పాజిటివ్గా ఉన్న తరుణంలో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ దాదాపు 73,000 కోట్ల పెరిగింది. సో దానికి కారణం ఏంటి అనేది మీరు విశ్లేషించుకోవచ్చు. దాని గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మ్యూజిక్ ఇండస్ట్రీ హిట్స్ ఏ హై నోట్ విత్ 12,000 crores రెవెన్యూ. సో మ్యూజిక్ ఇండస్ట్రీని కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే దాదాపు రెవెన్యూ 12,000 కోట్ల రూపాయలుగా నమోదైంది గత ఏడాది EY రిపోర్ట్ ప్రకారం. సో ఓవరాల్గా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో మ్యూజిక్ ఇండస్ట్రీకి ఒక 6% మేర వాటా ఉంది ప్రస్తుతానికి.
రాబోయే రోజుల్లో ఎందుకంటే దాదాపు 40,000 మ్యూజిషియన్స్ కొత్తగా 20,000 సాంగ్స్ని కంపోజ్ చేశారు. ప్రైవేట్గా కూడా ఆల్బమ్స్ మంచి డిమాండ్ పెరుగుతున్నాయి. ఇవంతా కూడా కొత్త మార్కెట్ని తీసుకొస్తున్న తరుణంలో ముందే ఈ సెగ్మెంట్లో చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళు దీని నుంచి కొద్దిగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఎల్ఎన్టీ రైడింగ్ ఇన్ఫ్రా వేవ్ లైక్లీ టు ఎక్స్టెండ్ ఇట్స్ రికార్డ్ రన్ ఇంటూ 2024. సో 2024లో కూడా ఎల్ఎన్టీ షేర్స్, ఎల్ఎన్టీ ఇన్ఫ్రా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 23లో ఈ సంవత్సరం 60% మేర స్టాక్స్ లాభాలు ఇచ్చిన సంగతి మనకు తెలుసు. ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయి, మార్జిన్స్ కొద్దిగా పికప్ అయ్యే అవకాశం ఉంది, మంచి ఆర్డర్ బుక్ ఉంది. ఇవన్నీ పరోక్షంగా ఎల్ఎన్టీ మరింతగా పెరగడానికి దోహదపడే అంశాలుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వాళ్ళ అంతర్గతంగా ఉన్న కొన్ని కంపెనీస్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలోని ఇతర కంపెనీస్ని అన్నింటినీ కన్సాలిడేట్ చేసుకొని వాళ్ళలో వాళ్ళు ఇంటర్నల్ మెర్జర్స్ చేసుకున్నారు. దీనివల్ల దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులు ఫ్రీ అప్ అవుతున్నాయి, ఖర్చులు నియంత్రణలో ఉండబోతున్నాయి. ఇవన్నీ పరోక్షంగా ఎల్ఎన్టీ ఫైనాన్స్ స్టాక్కి లాంగ్ రన్లో కొద్దిగా బెనిఫిట్ తీసుకురావచ్చు. వార్బర్గ్ పింకస్ క్యాంప్స్లో 19.87% వాటా విక్రయించింది. దీంతో 2,700 కోట్ల రూపాయల మేర వాళ్ళు సొమ్ము చేసుకోగలిగారు. బీరా 91 దాదాపు 400 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ని ఏర్పాటు చేయబోతోంది. 13 నెలల్లోనే థర్డ్ రౌండ్ ఆఫ్ ఫండ్ రైజింగ్ కంపెనీ చేపట్టింది. క్యాపిటల్ టు బి రైజ్డ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ యాజ్ న్యూ వన్. సో కొత్తగా కొంతమంది ఇన్వెస్టర్స్ నుంచి అలాగే పాత ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా వీళ్ళు నిధులు సమీకరిస్తున్నారు. బీరా 91 డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 1,000+ టౌన్స్ అండ్ సిటీస్. బ్రూవరీస్ కూడా 6 బ్రూవరీస్ ఉన్నాయి. సో బీర్ మార్కెట్ మరింతగా పెరుగుతుంది. ఆ బీర్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని బీరా సంపాదించుకోగలిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బూమ్ బూమ్ బీరాకి మిగిలిన బీరాని డిఫరెంట్గా చూడండి. ఏపీలో ఉన్న పరిస్థితులు వేరు, అక్కడున్న మార్కెట్ వేరు, అక్కడున్న పరిస్థితులు వేరు, అక్కడ ఇచ్చేవాళ్ళ క్వాలిటీ వేరు. బట్ అప్ మార్కెట్లో కానీ ప్రధానంగా మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ బీరాకు ఉన్న మార్కెట్ వేరు. బీరా ప్రైస్ చాలా ఎక్కువ, బీరా మార్జిన్స్ చాలా ఎక్కువ, కాస్ట్ కూడా చాలా ఎక్కువ. సో బీరాని మనం ఇక్కడ డిఫరెంట్గా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ బీర్ ఇండస్ట్రీ దాదాపు 42,000 కోట్ల రూపాయలుగా నమోదయ్యే అవకాశం ఉంది, నమోదైంది. అండ్ ఇప్పుడు 2032 నాటికి దాదాపు 78,000 కోట్ల రూపాయల మార్కెట్గా ఉండబోతోంది బీర్ ఇండస్ట్రీ. సో ఇక్కడ అందులో సాధ్యమైనంతగా పోషణ తీసుకోవాలి అని చెప్పి బీరా ప్రయత్నాలు అయితే చేస్తోంది. అండ్ కల్పతరు ఇంటర్నేషనల్కి 2,263 కోట్ల రూపాయల ఆర్డర్స్ అయితే కొత్తగా వచ్చి పడ్డాయి. గోల్డ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సెన్సెక్స్ గురించి లైఫ్ హాల్ట్స్ యాజ్ చెన్నై సీజ్ వర్స్ట్ రైన్ఫాల్ ఇన్ డికేడ్స్. ప్రతిసారి నవంబర్ డిసెంబర్లో చెన్నైకి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. సో మరొకసారి చాలా కాలం తర్వాత మరొక వర్స్ట్ రైన్ఫాల్ ఈ మధ్యకాలంలో ఫాక్స్కాన్, పెగాట్రాన్, హుండై వీళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా హిట్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓకే, రియాలిటీ ఇన్వెంటరీ బిల్డ్స్ అప్ టు 1 trillion రూపీస్. ఇక్కడ తెలంగాణలో కూడా అంటే మేబీ కొద్దిగా తెలంగాణలో మార్పు వల్ల, లీడర్షిప్ చేంజ్ వల్ల రియల్ ఎస్టేట్ ఇక్కడ కొద్దిగా పాస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీలో అప్పటికే చర్చ మొదలైంది. ఎందుకంటే కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇక్కడి నుంచి మెట్రో ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెండ్ చేయాలన్నది హైదరాబాద్లో. అండ్ దీనికి తోడు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాంతాలను కవర్ చేసే విధంగా మెట్రోని ఎక్స్టెండ్ చేయాలన్న ప్లాన్స్ అవన్నీ గత ప్రభుత్వానికి ఉండేది. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు ఉంటాయా లేదా అన్నది కొద్దిగా ఆలోచించాలి. రియల్ ఎస్టేట్ ఇక్కడ కొద్దిగా ఒక బ్రేక్ తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ బ్రేక్ తీసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైన అనడంలో ఎలాంటి సందేహం లేదు. అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్, అహెడ్ ఆఫ్ ఇట్స్ ప్రైస్ ఎక్కడెక్కడ హైదరాబాద్ పేరు చెప్పి హైదరాబాద్ నుంచి 100-150 కిలోమీటర్ల దూరంలో కూడా విపరీతమైన రేట్లు చెప్పి అమ్ముతున్నారు. బట్ అలాంటి దానికి ఇక్కడ బ్రేక్ పడాల్సిన అవసరం ఉంది. అది ఇదొక రీజన్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బ్రేక్ పడితేనే సామాన్లు కూడా కొద్ది గొప్ప కొనేందుకు అవకాశం అయితే ఉంటుంది. అండ్ భారత్ ఫోర్జ్ ఆల్ టైమ్ హిట్ అయింది. 47% గత 6 నెలల కాలంలోనే మనం స్టాక్ పెరగడం చూసాము. అండ్ గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్ జిఎస్ఎఫ్సి 11% మేర పెరిగింది. BSE 500లో టాప్కి ఎన్నికలు నిలిచింది. పవర్ గ్రిడ్ కూడా 1.5% దాకా పెరిగింది. గ్రాడ్యువల్ రికవరీ అహెడ్ ఫర్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్లో కొన్ని స్టాక్స్కి ఇంకా పొటెన్షియల్ అయితే మనకు ఉంది. లైక్ PI ఇండస్ట్రీస్ 4,185 టార్గెట్ ప్రైస్, UPLకి 686 టార్గెట్ ప్రైస్ దాకా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఓవరాల్గా ఇండస్ట్రీ కొద్దిగా ద ఆన్గోయింగ్ వీక్ ట్రెండ్స్ మే హ్యావ్ బాటమ్డ్ అవుట్. ఇక్కడ మేజర్గా స్పెషాలిటీ కెమికల్స్కి వీక్ ట్రెండ్స్ కొద్దిగా బాటమ్ అవుట్ అయ్యి కొన్ని స్టాక్స్కి ఇక్కడి నుంచి కొద్దిగా బెనిఫిట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ పేజ్ ఇండస్ట్రీస్ రెడ్యూస్ రేటింగ్ ఇస్తుంది.
మనకి ఐఏఎఫ్ఎల్ రీసెర్చ్. బీసీఎల్ ఇండస్ట్రీస్ ఒక 10% దాకా పెరిగింది. వాళ్ళకి ఓఎంసీ నుంచి 561 crores ఆఫ్ ఆర్డర్ వచ్చింది. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్కి ఆయుష్మాన్ భారత్ కార్డ్ ప్రాసెసింగ్ వాళ్ళు కాంట్రాక్ట్ దొరికింది. దీంతో ఒక 7.5% స్టాక్ పెరిగింది. సోమ్ డిస్టిలరీస్ గెట్స్ నాట్ ఫ్రమ్ కర్ణాటక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫర్ సప్లై ఆఫ్ బీర్ టు తమిళనాడు. సో తమిళనాడుకి బీర్ సప్లై చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తరుణంలో సోమ్ డిస్టిలరీ స్టాక్లో జంప్ చూసాం. ఐనాక్స్ విండ్కి 800 కోట్ల రూపాయల ఇన్ఫ్యూషన్ వచ్చిన కారణంగా స్టాక్లో 15% దాకా జంప్ అయితే మనకి కనిపించింది. అండ్ రియాలిటీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. అవే